శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మార్చి నుండి 8 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, మిథునంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, ఇక శని రవిల స్థితి కుంభరాశిలో, శుక్ర రాహు చంద్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క స్థితులు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మటుకు మిథున రాశిలోకి వెళ్ళి కుజునితో కలిసి ఉంది. ఇక మిగతా గ్రహాలన్నీ వాటి వాటి సంచార కాలము పూర్తి అవని కారణం చేత వార ప్రారంభంలో ఉన్నటువంటి రాశులలోనే సంచరిస్తూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల దగ్గరికి వచ్చినట్టయితే శుక్ర రాహు చంద్ర బుధ 4 గ్రహాల యొక్క సంచారము మనకి మీనరాశిలో జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా సరే 2 గ్రహాల కలయిక అది యోగం అవ్వచ్చు, అవయోగం అవ్వచ్చు, కానీ 4 గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా యోగాలు సమానంగా ఉంటాయి. అట్లాంటి పరిస్థితి మనకి మీనరాశిలో కనిపిస్తూ ఉంది. ఏదైనా కానీ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి చంద్రరాహు కలయికైనా, శుక్రరాహు కలయికైనా, బుధరాహు కలయికైనా అంత పూర్తిగా శుభకరమైనదైతే కాదు. ఈ చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఆత్మీయత ఆధారణాలు విడిపోయేటటువంటి విధంగా శుక్రరాహుల కలయిక ఉంటుంది. అలాగే చంద్రరాహుల కలయిక కొంచెం మానసికమైనటువంటి ఒక మతిమరుపు కానీ, ఏదైనా జాడ్యం కానీ ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇవి మనకి జన్మజాతకంలో కూడా ఈ గ్రహాల కలయికలు ఉన్నప్పుడు మాత్రమే వీటి యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచెప్పగలను. ఏది ఏమైనా ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అవసరం. ఇక శని రవి గారులు ఇద్దరూ కూడా కుంభరాశిలో కలిసి ఉన్నారు. ఏదైనా చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి, ముఖ్యంగా రక్తానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఔషధ సేవ అవసరం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్ర కుజుల యొక్క స్థితి, ఆ యుతి వల్ల చంద్రమంగళ యోగం కూడా ఏర్పడి ఉన్నది. అయితే జన్మజాతకాల్లో ఇది చాలా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ గోచారంలో అంత గొప్ప ఫలితాలను అయితే ఏమీ ఇవ్వదు. అయితే కుజుని యొక్క దోషం పరిహరింపబడుతుంది చంద్రుని యొక్క చేరిక వల్ల. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో వీరు కొంచెం ఒక మెట్టు సాధనతోటి పైకి వెళ్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఇక శనిగారి తృతీయ దృష్టి కానీ, గురువుగారి యొక్క సప్తమ దృష్టి కానీ, నవమ దృష్టి కానీ ఇవి అంతగా ఓన్లీ రాసుల మీదే ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే కుజుని యొక్క సప్తమ అష్టమ దృష్టిలు కూడా కేవలం రాసుల మీదే పడుతూ ఉన్నాయి. ఇక ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ద్వాదశ రాశులని పరిశీలించి తెలియచెప్పుకుందాము. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 6 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులకి దారితీస్తోంది. ద్వితీయ స్థానంలో గురువుగారు బాగున్నారు, తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో కేతువు బాగున్నారు, అలాగే లాభస్థానంలో శని రవిలు బాగున్నారు. ఇక వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు మేషరాశి వారికి ఈ వారం ఉన్నాయి. మనం చాలా కాలంగా చెప్పుకుంటూ ఉన్నాము, మేషరాశికి చాలా అద్భుతమైనటువంటి గ్రహ సంపత్తి ఉన్నది. వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసుకోగలుగుతారు, విజయావకాశాలు సాధించుకోగలుగుతారు, అలాగే జీవితాశయం కూడా సాధింపబడుతుంది అని చెప్పుకుంటూ ఉన్నాము. వీరి వాక్కు బాగుంటుంది, వీరి యొక్క ప్రవర్తన బాగుంటుంది. ఒకరికి సలహాలు ఇచ్చినా, సంప్రదింపులు చేసినా చాలా అద్భుతమైనటువంటి సలహాలు సంప్రదింపులు ఇవ్వగలుగుతారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. కుటుంబ జీవితంలో చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఐకమత్యంతో ఉంటారు. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరిగేటటువంటి మార్గం కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఏదో ఊరికినే క్యాజువల్గా ఉండడమే కాదు, చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో గెలుపు కనిపిస్తుంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి, పదోన్నతులు ఉంటాయి, స్థాన చలనాలు ఉంటాయి. విలువైన వస్తువుల్ని
వీరు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సంతాన రీత్యా పూర్వం కన్నా చాలా మేలైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా సంతృప్తి కలుగుతుంది. ఏదైనా స్థిరచరాస్తుల పెంపు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏమన్నా ఉంటే ఇంకొంచెం ప్రయత్నాల్ని పెంచండి, కృషిని పెంచండి. ఖచ్చితంగా మీకు అయిపోతుంది ప్రారంభించినటువంటి పని, కృషి చేస్తున్న పని అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వైవాహిక జీవితంలో చాలా అనుకూలమైనటువంటి ఉత్సాహభరితమైనటువంటి సఖ్యత అనుకూలంగా ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్తారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా బాగుంది అనే చెప్పాలి. యజ్ఞాలు, యాగాలు ఇలాంటి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి తృతీయ స్థానంలోకి వచ్చి మరింతగా రాణిస్తోంది. సంకల్ప బలం నెరవేరుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులు మటుకు మీ కృషిని కొంచెం పెంచండి. మీరు చేసుకున్నటువంటి సంకల్పం కూడా ఖచ్చితంగా విజయ అవకాశాలకు దారితీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, ఉద్యోగస్తులకి కూడా బాగుంది. ఇలా అన్ని వర్గాల వారికి కూడా ఒక విధమైన విజయోత్సాహంతో ఉంటారు. మీరు కోరుకున్నటువంటి ధనాన్ని ఆశించడము, పొందడము, కీర్తి ప్రతిష్టలు పొందడము ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి సంతోషాన్ని పెంపొందింపజేసేవిగా ఉంటాయి. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంటి ఇలవేల్పుని పూజించండి. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.